దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 17వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 22 నుండి 44 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 35వ వచనము, జీవాహారమును నేనే. అవునండి, మనం ఈ లోకములో మరి శరీరాన్ని ఆహారం ద్వారా పోషించబడతాము. కానీ మన జీవితము దేవుని నమ్ముకోకముందు మన ఇష్టానుసారంగా నడుస్తాం. అది మరణానికి దారి తీస్తుంది. అయితే ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటామో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. అవును, చనిపోయి 4 దినాలైన లాజరు బయటికి రా అంటే దేవుని మాటకే బయటకు వచ్చాడు. అంటే చనిపోయిన తర్వాత విశ్వాసం ఉంచిన వారికి దేవుడు వాగ్దానం చేసిన ఆ పరలోక రాజ్యము ఉన్నది. అలాగనే దేవుని యొక్క మాట ద్వారా మనం బ్రతుకుతాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో స్పష్టంగా రాయబడింది ఏంటంటే, నా కుమారుడా, నా మాటలను మరి హృదయపూర్వకంగా పట్టుదలతో పట్టుకో. వాక్యాన్ని వింటారు, పట్టుకునే వాళ్ళు కావాలి. అంటే ఈరోజు దేవుడు వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళే బాగుపడతారు, బ్రతుకుతారు. ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు, కైకొనేవారు బ్రతుకునని సామెతలు 4వ అధ్యాయం 4వ వచనములో స్పష్టంగా రాయబడింది. అవును, ఆయన మాట ప్రకారం జీవిస్తే బ్రతుకుతాం. లోకస్తుల మాట విన్నామంటే పాడైపోతాం, చెడిపోతాం. ఒక యవనస్తురాలు మరి సండే స్కూల్కి వస్తే చక్కగానే ఉండేది. మరి కళాశాలకు కాలేజీకి వెళ్ళిన తర్వాత చెడ్డ స్నేహితులతో అలవాటు చేసుకుంది. మరి దేవుడి మాట వినటం లేదు. అయితే ఆ యొక్క చెడ్డ స్నేహితులతో 1-2 సంవత్సరాలకే విసుకెత్తిపోయింది. అరే, ఇలా జీవిస్తున్నాను నేనేంటి అని దేవుని యొక్క వాక్యం గుర్తొస్తుంది. అయ్యో, నేను మందిరానికి కూడా వెళ్ళటం లేదు, ఆదివారం కూడా వెళ్ళటం లేదని, వచ్చే ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలని తీర్మానం తీసుకుంది. చక్కగా స్నానం చేసి మరి బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చి కూర్చొని పాటలు పాడుతుంటున్నారు. అందరూ పాటలు పాడుతుంటే స్తుతిస్తుంది దేవుని. ఈలోపు తన స్నేహితురాలు ఫోన్ చేసింది. ఏమని, ఈరోజు చివరి రోజు, మరి ఈ సినిమా చివరి రోజే ఆడుతుంది, నేను 2 టికెట్లు తీసుకున్నాను, నీకొకటి నాకొకటి, నా మాట విను, నువ్వు రావాలి అంటే నేను రాను, నేను చర్చిలో ఉన్నా అంటే, అయితే నిజంగా నువ్వు నా స్నేహితురాలు అయితే ఈరోజు నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, నా మాట వింటావా లేదా అని అడిగినప్పుడు, ఇక చివరికి కొంతసేపు ఆలోచన చేసుకొని ఈ ఒక్కసారి తన మాట విందాం అని చెప్పి, తన మాట వింటే సరిపోయిద్దేమో అనుకొని ఏం చేసింది తెలిసిన, బైబిల్ బ్యాగ్లో పెట్టుకొని బయటకు వచ్చేసింది. అవతల రోడ్డు మీద తన ఫ్రెండ్ ఉండి మరి హాయ్ అని చెప్తూ ఉంది. ఏం కూడా హాయ్ అని చెప్పింది. బయలుదేరి తొందరలో వెళ్తున్నప్పుడు మరి భయంకరమైన ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్. అంతే, తలకి బలమైన గాయం తగిలి అక్కడికక్కడికే చనిపోయింది. దేవుడు మాట విని ఉంటే బ్రతికేది, మనుషుల మాట వింటే మరణించింది. చెడ్డ స్నేహం జాగ్రత్త. దేవుడు మాట విని నువ్వు బ్రతకాలి. ఆయన మాటలు నిన్ను బ్రతికిస్తాయి, పైకి తీసుకొస్తాయి. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూస్తున్నట్లయితే 43వ వచనం యేసు ప్రభువు స్పష్టంగా చెప్తున్నారు, మీలో మీరు సనుగు కొనబడి. మనలో మనం బయటికి కనపడదు ఆ సనుగుడు. సనుక్కుంటారు చాలామంది. ఆహారం కావాలి అన్నప్పుడు దేవుడు మరి వాళ్ళకి మన్నా ఇచ్చినప్పుడు, మన్నా ఇచ్చిన దేవుడు మాకు మాంసం కావాలంటే ఇస్తాడు కదా. అయితే కొంతమంది మిశ్రిత జనము, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చేపలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం అన్నారు. దేవుడు మాకు ఇస్తాడా మాంసం అని దేవుడి మీద సనిగారు. దేవుడు మాంసం అయితే ఇచ్చాడు, కానీ ఆ మాంసం వాళ్ళ నోటిలో ఉన్నప్పుడే, పళ్ళ కింద ఉన్నప్పుడే వాళ్ళు మీదకి దేవుడు ఉగ్రత వచ్చింది. దేవుడి యొక్క ఉగ్రత వల్ల వాళ్ళు మరి తెగులు వల్ల చనిపోయారు. అవును, సనకూడదండి. చాలామంది సనుక్కుంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మీకు ఒక మాట చెప్తున్నాను. ఏమిటి అంటే, మరి జక్కయ్య యేసు ప్రభువుని చేర్చుకున్న తర్వాత మరి నేను మీ ఇంటికి వస్తానని చెప్పి
ఆయనతో బయలుదేరుతున్నప్పుడు లోకాసువార్త 19వ అధ్యాయంలో 7వ వచనంలో ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడని చాలా సనుక్కొని, అవును, దేవుడు ఎంట నడుస్తాను అంటే లోకం ఒప్పుకోదు, సనుక్కుంటది. సనుకుడు చాలా సనిగారు. ఎందుకయ్యా వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే 26వ వచనంలో ఉంటుంది, యోహాను సువార్త 6:20లో వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు సూచిక్రియను చూచి రొట్టెలు తిందామని వెంబడిస్తున్నారు. కొంతమంది కేవలం ఈ లోకంలో బ్రతకటం కోసమే దేవుని వెంబడిస్తారు. మాకు ఆశీర్వాదాలు ఇచ్చు, మాకు ఆస్తులు ఇవ్వు, మాకు అవి ఇవ్వు అని చెప్తారు. కానీ దేవుడు మాట విని సనుక్కోకుండా ఉండేవాళ్ళు ఎంతమంది అండి. చాలామంది రొట్టెల కోసం మరి వెంబడించినట్టుగా మరి దేవుని అట్లా వెంబడించవద్దు, ఆయనను వెంబడించు. అవును, జక్కయ్య రక్షించబడ్డాడు, అతడు మార్పు వచ్చిందని ఒక్కరు సంతోషించలేదు. నువ్వు దేవుని నమ్ముకుంటే ఎవరు సంతోషించాలి? జాగ్రత్త. ఎందుకంటే పరిసయుడు కూడా తనలో తాను నేను మంచివాడిని, దొంగవాడిని కాదు, వ్యభిచారిని కాదు, ఈ సొంకర్ లాంటి వాడిని కాదని చెప్పి తనలో తాను అనుకున్నాడంట. లోకాసువార్త 18. దయచేసి పరిసయుడిలాగా ఉండవద్దు, పరిసయుడిలాగా ఉండవద్దు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని చూసి నువ్వు అడిగిన దానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. చివరిగా ఆజ్ఞ 37వ వచనం, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. అవునండి, కానాను స్త్రీ భయంకరమైన విగ్రహ ఆరాధికురాలు. యేసును వెంబడిస్తుంది. మత్తయి సువార్త 15 వెంబడించి కేకలు వేస్తుంది, యేసయ్యా దావీదు కుమారుడా, నా కుమార్తె మరి దెయ్యం బట్టి చావుకి సిద్ధమై ఉంది, కరుణించయ్య అంటే మౌనంగా ఉన్నాడు. మరలా వెంబడించి కేకలు వేస్తుంది. అప్పుడు శిష్యులు అన్నారు, ఈమెను వెళ్ళగొట్టమంటావా? నీకు ఇష్టం లేదంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, యేసయ్య మనల్ని ఎవరు ఎంత విగ్రహారాధికురాలైనా సరే నెట్టివేయడండి. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు. అవును, అని త్రోసివేసే దేవుడు కాదు. అయితే శిష్యులు అర్థం చేసుకునేది. తర్వాత ఆ విశ్వాసాన్ని చూసి, అమ్మ నీ విశ్వాసం గొప్పది, ఇక నువ్వు వెళ్ళు, నీ కుమార్తె బాగైంది. అవునండి, దేవుడు విగ్రహారాధన చేసేవాడిని కూడా నెట్టివేయడు. పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు సీమోను ఇంటూ ఉన్నాడని తెలుసుకొని కన్నీళ్లతో తన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి మరి అత్తరు పూసి దేవుణ్ణి మహింపరుస్తూ తన పాపాన్ని ఒప్పుకుంటే, ఇదిగో నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి, సమాధానంగా వెళ్ళమని చెప్పాడు. కానీ అక్కడున్న సీమోను ఈమె యువతియో అన్నాడు. అవునండి, ప్రజలు వేరుగా ఆలోచన చేస్తారు, కానీ దేవుడు నెట్టివేసే దేవుడు కాదు. దొంగల్ని, వ్యభిచారుల్ని ఆయన దగ్గరకు వస్తే బాగు చేసి పంపించే దేవుడు, సమాధానం ఇచ్చి పంపించేవాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవునికి దగ్గరికి సమాధానాన్ని పొందుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాహారము నువ్వే, బ్రతికిచ్చేవాడి నువ్వే తండ్రి. అయ్యా, మేము సనుకొనక గొనుక్కొనక ప్రభా, అయ్యా తండ్రి నీ యొద్ద ఎల్లప్పుడూ వచ్చి అయ్యా నిన్ను వెంబడించేవాళ్ళని దయచేయండి. అయ్యా, వింటున్న బిడ్డల్లో కార్యం జరిగించండి, వాళ్ళకి సహాయం చేయమని, నీ గొప్ప కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోండి, ప్రభావాలను తెచ్చుకోండి. అయ్యా ఉదయకాలపు దీవెన దయచి ఎవరికి బలహీనత ఉన్నారు వాళ్ళని బాగు చేయమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.